ఇవాల్టి డిబేట్లోకి వెళ్లే ముందు మీకు ముందుగా కొన్ని దృశ్యాలు చూపిస్తాను. హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు అవి. చూడండి, ఒక నిజాయితీ గల అధికారి ఆఖరికి ఏమయ్యారనేది ఇక్కడ మనకు కనిపిస్తోంది. అక్కడ గోనె సంచిలో చుట్టి ఉన్నటువంటి ఆ డెడ్ బాడీ ఒక నిజాయితీ గల అధికారిది. విగత జీవిగా మారి ఉన్నటువంటి ఆ డెడ్ బాడీని చూస్తున్నారు కదా, అది నిజాయితీకి మారుపేరుగా పనిచేసినటువంటి టీటీడీలో ఏవీఎస్ఓగా పనిచేసినటువంటి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసినటువంటి అధికారికి సంబంధించినటువంటి డెడ్ బాడీ అది. వారి కుటుంబ సభ్యుల రోదనలు కూడా ఒక్కసారి చూడండి. అసలు ఏం జరిగింది? టీటీడీలో ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో నిజాయితీ గల ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న వ్యక్తి అకస్మాత్తుగా ఇలా రైలు పట్టాల సమీపంలో శవమై ఎలా తేలారు? పరకామణి కేసుని మొట్టమొదటిసారిగా గుర్తించి దానిని ఫిర్యాదుదారుడిగా దీన్ని కంప్లైంట్ చేసిన వ్యక్తి ఈ సతీష్, ఎవరైతే విగత జీవిగా మనకు కనిపిస్తున్నారో ఆ సతీష్. మరి ఆయనను అనేకసార్లు ఇదే కేసులో విచారణకు పిలిచారు. విచారణకు వెళుతున్నటువంటి కీలక సాక్షిగా ఉన్నటువంటి సతీష్, ఏవీఎస్ఓ సతీష్, మాజీ ఏవీఎస్ఓ, ఇప్పుడు శవంలా ఎలా మారారు? పరకామణి కేసులో కీలక సాక్షిగా ఉన్న టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ రైలు పట్టాల సమీపంలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ నెలలో ఇది రెండోసారి ఆయన విచారణకు వెళుతున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. అతని శరీరంపై ఉన్న గాయాలను బట్టి చూస్తుంటే ఇది హత్య అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నిజానికి ఇది హత్య అయితే ఎవరు చేశారు? ఎవరు ఇంత కిరాతకంగా చంపారు? తాడిపత్రి సమీపంలోని రైల్వే ట్రాక్ దగ్గర అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సతీష్ 2023లో టీటీడీలో ఏవీఎస్ఓగా పనిచేస్తున్నటువంటి సమయంలో పరకామణి ఉద్యోగి రవికుమార్ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చి ఆ కేసులో కీలక సాక్షిగా మారారు. ఈ ఏడాది జూలైలో సతీష్ జీఆర్పీ సిఐగా గుంతకల్లుకు బదిలీ అయ్యారు. పరకామణి కేసులో ఈ నెల 6న ఓసారి విచారణకు కూడా ఆయన హాజరయ్యారు. మరోసారి విచారణకు వెళుతున్నటువంటి సమయంలోనే ఈ దారుణం జరిగింది. నిజానికి సతీష్ కుమార్ ఒక నిజాయితీ గల అధికారి. పరకామణి కేసులో విచారణకు హాజరైనప్పటి నుంచి అతనిపై ఒత్తిళ్లు పెరిగాయి, వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ నెల 6వ తేదీన విచారణకు హాజరై వచ్చిన తరువాత తనకు మెమో ఇస్తారని, లేదంటే సస్పెండ్ చేస్తారని సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశాడు. అంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. విచారణకు వెళ్ళిన సమయంలో అతనిని వేధించారా? తాము చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వాలని వేధింపులకు గురిచేశారా? అలా చేయకపోతే ఉద్యోగం లేకుండా చేస్తామని బెదిరింపులకు దిగారా? ప్రైవేటు వ్యక్తులతో, పోలీసులు సిట్ కాదు, ప్రైవేటు వ్యక్తులతో అతనిని బెదిరించారా? ఇప్పుడు చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక రౌడీ షీటర్నో రౌడీనో తీసుకెళ్ళి కూర్చోబెట్టి పోలీసుల సమక్షంలోనే అతనికి సతీష్కి వార్నింగ్ ఇప్పించారా అన్న ప్రశ్నలు కూడా ఈరోజు వినిపిస్తున్నాయి. రైట్, ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధానంగా 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 1. పరకామణి కేసులో కీలక సాక్షి టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ అకస్మాత్తుగా ఎలా మరణించాడు? వెంకన్నపై ఒట్టు, ఏదో ఉంది లోగుట్టు. క్వశ్చన్ నెంబర్ 2. విచారణ కోసం వెళ్లిన సతీష్ రైలు పట్టాల సమీపంలో ఎలా శవమై తేలాడు? వెంకన్నపై ఒట్టు, ఏదో ఉంది లోగుట్టు. క్వశ్చన్ నెంబర్ 3. పరకామణి కేసులో అబద్ధపు వాంగ్మూలం కోసం సతీష్ను వేధించారా? వెంకన్నపై ఒట్టు, ఏదో ఉంది లోగుట్టు. క్వశ్చన్ నెంబర్ 4. టీటీడీ మాజీ చైర్మన్ భూమనతో పాటు మరికొందరి పేర్లు చెప్పాలని ఒత్తిడి చేశారా? వెంకన్నపై ఒట్టు, ఏదో ఉంది లోగుట్టు. క్వశ్చన్ నెంబర్ 5. అందుకు ససేమిరాని సతీష్ అనడంతో మరింత ఒత్తిడి పెంచారా? వెంకన్నపై ఒట్టు, ఏదో ఉంది లోగుట్టు. క్వశ్చన్ నెంబర్ 6. లక్ష్మణరావు అనే రౌడీతో పోలీసుల సమక్షంలోనే సతీష్ను బెదిరించారా? వెంకన్నపై ఒట్టు, ఏదో ఉంది లోగుట్టు. క్వశ్చన్ నెంబర్ 7. ఎవరితోనూ మాట్లాడకుండా సతీష్ కుటుంబ సభ్యులను కట్టడి చేశారా? వెంకన్నపై ఒట్టు, ఏదో ఉంది లోగుట్టు. క్వశ్చన్ నెంబర్ 8. సతీష్ది ఒకవేళ హత్య అయితే దీని వెనుక ఉన్నది ఎవరు? వెంకన్నపై ఒట్టు, ఏదో ఉంది లోగుట్టు. క్వశ్చన్ నెంబర్ 9. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లోనే పోలీస్ అధికారులు అడుగులు వేస్తున్నారా? వెంకన్నపై ఒట్టు, ఏదో ఉంది లోగుట్టు.
క్వశ్చన్ నెంబర్ 10. పరకామణి వ్యవహారంలో టీటీడీ సిబ్బందిపై కేసులపై కేసులు పెడుతూ సిట్ వేధిస్తోందా? వెంకన్నపై ఒట్టు, ఏదో ఉంది లోగుట్టు.